అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలని కాస్త భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మనకి ఈ పథకానికి సంబంధించి మరో 2 రోజుల్లో ఖాతాలకు కూడా డబ్బులు రాబోతున్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలామంది ఈ 2 మిస్టేక్స్ చేయడం వల్ల ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేటప్పుడు వాళ్ళ ఖాతాల్లోకి పడకుండా ఆగిపోతున్నాయి. మరి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెంచినటువంటి అమౌంట్స్ అనేటివి ఎప్పటి నుంచి మన ఖాతాల్లోకి వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, ఈసారి 24వ విడత ఎవరెవరికి డబ్బులు రాకుండా ఆగిపోతాయో కూడా క్లారిటీ ఇస్తాను. కాబట్టి వీడియో చూడకుండా మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే మీరు వీడియోని చూడండి. మధ్యలో మీరు స్కిప్ చేసుకుంటూ చూశారంటే మాత్రం ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ మీరు లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతులకి సంబంధించి చాలా ప్రాముఖ్యమైన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే 23 విడతల డబ్బులను రైతుల ఖాతాలోకి విడుదల చేసింది. 24వ విడత నిధులు విడుదల చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మనకు రీవెరిఫికేషన్ ప్రక్రియ చేసింది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా దాదాపు 4 నుంచి 5 లక్షల మందికి పైగా ఈ పథకానికి సంబంధించి అనర్హులైతే ఉన్నారని, వారు వెంటనే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేవైసీ పూర్తి చేసుకోవాలని, ఆ కేవైసీతో పాటు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా రేషన్ కార్డుతో ఈ కేవైసీ కలిగి ఉండాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనర్హులను తొలగించే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఎవరైతే అర్హులున్నారో వారు కుటుంబాలలో రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డుని ఆధారంగా ఇక నుంచి ప్రతి పథకాన్ని కూడా మనకు అమలు చేయాలనే ఉద్దేశంతో రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబీకులను ఎక్కువ మంది, అంటే ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే వారికి పథకాన్ని నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం కోసం ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా అనర్హులను గుర్తించి తొలగించేందుకు సరికొత్త విధానంలో ఈసారి మనకు డబ్బులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా భావించింది. అయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈసారి మనకు ఈ రైతులకు ఇచ్చేటువంటి 6,000 రూపాయలను ఎప్పటి నుంచో పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ తాజాగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం నిన్న ఎట్టకేలకు స్పందించి దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మనకు నరేంద్ర సింగ్ తోమర్ వాళ్ళందరూ కూడా మనకి ఏం చెప్పారంటే, ఈ ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇస్తున్నటువంటి 6,000 రూపాయలని కాస్త 10,000 రూపాయలకి పెంచబోతున్నట్లు. సో ఇది పెంచే కార్యక్రమంలో భాగంగా ఇక నుంచి ప్రతి ఒక్క రైతుకి 2,500 రూపాయల చొప్పున మనకు 4 సమాన వాయిదా పద్ధతిలో డబ్బులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క 6,000 రూపాయల్లో 24వ విడత నుంచి దీన్ని స్టార్ట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించిన ఇంకా అధికారిక ప్రకటన అంటే జీవో అయితే విడుదల చేయలేదు. జీవో విడుదల చేసిన వెంటనే దీన్ని అమలైతే చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మనకు స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మనకు ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క రైతులకు సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ద్వారా మనకు డబ్బులైతే విడుదల చేయబోతున్నారు, 24వ విడతని. అలాగే ఈ డబ్బులు మనకు విడుదల చేసిన తర్వాత ఎవరికైతే గత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత నిధులు ఖాతాల్లోకి రాలేదో వారు ఈకేవైసీ పెండింగ్ కానీ ఎన్పిసి మ్యాపింగ్ పెండింగ్ కానీ ఉంటే వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఆ డబ్బులతో పాటు ఈ 24వ విడత ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయల వరకు నేరుగా ఖాతాలోకి జమ కాబోతుంది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎందుకనంటే ఇప్పటికే పెంచినటువంటి అమౌంట్స్ ద్వారా ఎవరైనా అనర్హులు ఈ డబ్బులను తీసుకుంటారేమో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అనర్హులకు పథకానికి సంబంధించిన ఒక్క బెనిఫిట్ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో మనకు కొత్త పథకాలకు సంబంధించినటువంటి రూల్స్ను మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. ఆ మార్పులు చేర్పులు చేసే క్రమంలో భాగంగా మీకు ఒకవేళ అనర్హత వస్తుందేమో, కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే ప్రభుత్వం ఏ ఒక్క అప్డేట్ అనేది మార్పులు చేర్పులు చేసినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మిస్ కాకుండా పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే మీరు పొందవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.